హుండై మోబిస్ సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీ సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నేరు దాదాపు 120కి పైగా నియో మోషన్కి సంబంధించినటువంటి కంపెనీలు ముఖ్యంగా డిజబుల్ సంబంధించినటువంటి వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్కి వచ్చారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు. సార్, ప్రధానంగా ఎట్లా అనిపిస్తూ ఉంది ఒక కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి దివ్యాంగుల కోసం ప్రోద్బలం అందించడానికి చూస్తూ ఉన్నాం. ఈరోజు హోండాయ్ మొబైల్స్ కంపెనీకి సంబంధించినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సుమారు 90 మందికి దివ్యాంగుల సోదరులకు సోదరిమణులకు మా చేతుల మీదుగా శాసనసభ్యులు నవీన్ యాదవ్ చేతుల మీదుగా మా షఫీ, అదేవిధంగా రాజేందర్, జయశ్రీ గారు, వారందరూ ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్, హోండాయ్కి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడి 90 మంది లబ్ధిదారులకు ప్రత్యేకమైనగా ఏర్పాటు చేసినటువంటి ఒక వీల్ చైర్, దానికి అటాచ్గా వెహికల్ మూవ్మెంట్ అయ్యడానికి, మొబైల్ టైప్లో వెహికల్ మూవ్మెంట్ వేయడానికి అది ప్రత్యేకంగా దానికి మ్యానుఫ్యాక్చర్ చేసి మా చేతుల మీదుగా అందించినందుకు ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా ఆ కంపెనీ చైర్మన్కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంపెనీ చైర్మన్ ఇస్ ద వెరీ గ్రేట్ పర్సన్ ఫర్ ద వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అవర్ కంపెనీ. ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే దివ్యాంగుల పక్షాన ఆ శాఖ మంత్రిగా భవిష్యత్తులో కూడా వీరికి న్యాయమైన సమస్యలు అనేకం ఉన్నాయి, అవి కూడా నేను కానీ మా శాసనసభ్యుడు నవీన్ గారి ప్రభుత్వం కానీ అన్ని విధాలు అండగా ఉంటుంది. మరి ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన షఫీకి, రాజేందర్కు, జయశ్రీ గారికి, అదేవిధంగా మా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గారికి, మా శ్రీశైలం అన్నకి, మా చెల్లె సంగీతకు అందరికీ కూడా ఆ శాఖ మంత్రిగా దివ్యాంగ శాఖ తరఫున, ఆ డిజబుల్ సంబంధించిన వారి తరఫున భవిష్యత్తులో అన్ని విధాలు కూడా వాళ్ళకి మంచి చేసే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు నేను ఒకరిద్దరిని అడిగితే వాళ్ళకి ఆ హామీ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తాను. ముఖ్యంగా వాళ్ళకు రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ కోసం మీరు సబ్మిట్ చేసినట్టుగా, ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎలా వీళ్ళకి అలా హామీ ఇవ్వబోతా ఉన్నారు? ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్యాంగులకు సంబంధించిన విషయంలో కూడా మా షఫీ గారు కానీ చాలామంది మాకు అనుకోకుండా దెబ్బ తాకితే ఆ దెబ్బ తాకిన ప్రదేశం ఎక్కడో చూపెట్టలేని పరిస్థితి, కానీ మాకు ఇబ్బంది అయితే మేము పర్సనల్గా బాత్రూమ్, టాయిలెట్స్ వెళ్ళాలని కూడా వెళ్ళలేని పరిస్థితి, కానీ మాకు ఒక సెకండ్ పర్సన్ ఉంటే తప్ప మేము భవిష్యత్తులో ముందుకెళ్ళిన పరిస్థితులు దేవుడు మమ్మల్ని ఉంచిండు. మరి దానికి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉన్న సందర్భంలో కూడా మొన్న జరిగిన క్యాబినెట్లో నేను ప్రతిపాదించాను. ఆ శాఖ మంత్రిగా సంవత్సర కాలం ఆ శాఖలో పనిచేస్తున్నా. చాలామంది దివ్యాంగులు అనేక సంఘాల పరంగా నాకు వస్తుంటారు, అన్న మా పెన్షన్ 4000 పెన్షన్ మాకు పెంచాలి, మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, అదేవిధంగా మా బస్సులో ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి, అనేక మంది మౌలిక సదుపాయాలు 2 BHKలో మాకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. అవి ప్రభుత్వంలో ఒక భాగం. తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట పెన్షన్ పెంచడం కానీ, వాళ్ళకి 2 BHK ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇంకా ఇతర మౌలిక సదుపాయాల లోపల ఆ శాఖ మంత్రిగా 100% మేము అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది కాక ప్రత్యేకంగా చట్టసభల లోపల కూడా గౌరవంగా ఉండాలని ప్రతి ఒక్క మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీలో కానీ కోఆప్షన్ సభ్యులని ఉంటుంది. దానికి ఆ కోఆప్షన్ సభ్యులకి మైనార్టీ వర్గానికి వెళ్ళి కాకుండా మైనార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రత్యేకంగా దివ్యాంగులకు ఒకటి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టిన అది ప్రభుత్వం పరిశీలిస్తా అన్నది నాకు నమ్మకం, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మా క్యాబినెట్ మీద. నెక్స్ట్ క్యాబినెట్లో అది ఆ చర్చకు వస్తుందని అనుకుంటున్నా. ఏదేమైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పక్షాన అన్ని విధాలు కూడా మేలు చేసే విధంగా ఆలోచన చేస్తారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో చాలా వరకు వాదనలు వింటూ ఉంటాం. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ పనిని ఇంకా మిగిలినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్కి ఎలాంటి సిఫార్సులు మీరు చేయబోతా ఉన్నారు? ప్రభుత్వం అన్ని చేస్తుంది, ఇంకా మల్టీనేషనల్ కంపెనీలు చేస్తే ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. తొలి వెలుగు ద్వారా చెప్పేది ఏంటంటే, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కామన్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీగా వచ్చే వారందరికీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే ప్రతి కంపెనీ కూడా మేము స్వాగతిస్తున్నాం. కంపెనీ పరంగా వాళ్ళు ఈరోజు దివ్యాంగులకు కానీ, ఇంకా పేదవర్గానికి కానీ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయూతనిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా వారికి కూడా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ముఖ్యమంత్రి కూడా వారికి కంపెనీల పరంగా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన వెసులుబాటు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కంపెనీస్ కూడా తెలియజేస్తుంది. ఇది పరిస్థితి. మొత్తం మీద సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో మాత్రం ఒక హామీ ఇస్తూనే చాలా వరకు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అందరికి కూడా ఉపయోగపడే విధంగా మా యొక్క పనులు అయితే కొనసాగుతాయనే మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం.